హలో అండి. శ్రావణ మాసంలో మనం శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తాం కదండి. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాలు కూడా చాలా విశేషమైనవండి. శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రంతో కూడిన మాసం కాబట్టి, శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కాబట్టి, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శనివారాలు స్వామివారిని విశేషంగా ఆరాధిస్తే చాలా మంచిదండి. ఈ రోజున స్వామివారి ప్రీత్యర్థం పిండి దీపం వెలిగించుకొని, అలాగే స్వామివారికి ఇష్టమైన ఆవు పాలు, మామూలు ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేకపోతే మామూలు పాలైనా ఆ పాలలో కొంచెం అరటిపళ్ళ ముక్కలు వేసుకొని, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఒక్క తులసి దళమైనా సమర్పించండి. ఒకవేళ అవకాశం ఉండి దొరికితే స్వామివారికి తులసి మాలను కూడా సమర్పించండి. ఒకవేళ తులసి మాల దొరకనప్పుడు కనీసం ఒక్క తులసి దళమైనా సమర్పించండి. ఇలా ఇదిగోండి స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అండి ఇది. ఆవు పాలు కానీ లేదా మామూలు పాలైనా వాడుకోవచ్చు. కొంచెం అరటిపండు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పాలల్లో కొంచెం వేసి దీని మీద ఒక్క తులసి దళాన్ని పెట్టేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ శ్రావణ మాసంలో వచ్చి ప్రతి శనివారము ఇలా స్వామివారికి ఈ విధంగా పిండి దీపం వెలిగించుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవికి చాలా సంతోషిస్తుందండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు శ్రావణ శనివారం రోజున స్వామివారిని ఈ విధంగా పూజించండి. గోవిందా అని మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకోండి.